నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. వికసిత భారత్ సంకల్ప దిశగా అందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తూ ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పాతపట్నం శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, మామిడి గోవిందరావులు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేరా భారత్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనిటీ మార్చ్ రాష్ట్ర కో కన్వీనర్ బీజేపీ శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ వికసిత భారత్ సాధన మనందరి కర్తవ్యమని అన్నారు. స్వయం సమృద్ధి భారత్, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలని కోరారు. నవభారత్ వైపు భారత్ను నడిపించే బాధ్యత అందరిపై ఉందని వివరించారు. దేశాన్ని శక్తివంతమైన అగ్రగామి దేశంగా తయారు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. ఆర్టికల్ 370ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చే ఘనత దక్కించుకున్న మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. దేశాన్ని ఏక్తా వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, అట్లాంటి నిస్వార్థ ప్రజా సేవకునికి నేటి తరానికి గుర్తు చేస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. అంతకన్నా ముందు పాతపట్నంలో నీలామణి అమ్మవారి ఆలయం నుండి ప్రధాన రోడ్ల మీదుగా మహేంద్ర డిగ్రీ కళాశాలను చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సభలో పటేల్ జీవిత చరిత్ర పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మేరా భారత్ ఉప సంచాలకులు కె వెంకట ఉజ్వల, బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, కూటమి నేతలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. పాతపట్నం నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ వినూత్న రీతిలో సాగింది. జై భారత్, జై జై భారత్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఒకే తాటి మీదకి తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఒకేసారి 562 ఆస్థానాలను విలీనం చేసి తర్వాత హైదరాబాద్ ని, జునాగఢ్ ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి దేశభక్తుడు. తర్వాత కశ్మీర్ ని మన పూర్తిగా భారతదేశంలో మన 2019లో గౌరవ ప్రధానమంత్రి గారు 370 ఆర్టికల్ని రద్దు చేసి పూర్తిగా విలీనం చేయడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి, ఆయన దేశం కోసం ఆయన చేసినటువంటి గొప్పతనం, అందుకే ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బర్దేలీలో జరిగినటువంటి సత్యాగ్రహంలో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, సర్దార్ అని. అప్పటి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు. ఆయన యూనిటీకి చిహ్నం అని, భారతదేశ ఏకీకృత శిల్పి ఆయన. అందుకోసమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ఆయన విగ్రహాన్ని 462 అడుగుల విగ్రహాన్ని, ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని, ఆయన స్టాట్యూ ఆఫ్ యూనిటీ కింద ఆయన విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఆయన అటువంటి మహనీయుల యొక్క ధైర్య సాహసాలు నేటి భావి భారత పౌరులందరికీ తెలియాలి, వారిలో ఆ ధైర్య సాహసాలు నింపాలి, ఆ దేశభక్తి నింపాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా ఇక్కడ పాతపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించి ముగింపు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మై భారత్, అలాగే ఎన్సీసీ, అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు సహాయ సహకారాలతో మన ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ, అలాగే హై స్కూల్ కానీ అందరూ కూడా, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విరివిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం భారత మాతాకి జై అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు మనం కొనసాగిస్తామని చెప్పి ఒక ఆలోచన మన యువతరం వైపు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేసుకున్నాం. జై హింద్. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధం కావాలని సూచించారు. బంగాళాఖాతంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల కారణంగా తుఫాన్ ప్రభావం రానున్న 48 గంటల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఇటువంటి తరుణంలో ముందస్తు జాగ్రత్త
జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ముఖ్యంగా వరి పంట కోతలు కోసిన రైతులు పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వివరించారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని, రైతాంగానికి ఉచితంగా టార్పలిన్ పట్టాలను ప్రభుత్వం తరపున సరఫరా చేస్తున్నామని అన్నారు. వాటిని జిల్లా యంత్రాంగం నుంచి రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తర కోస్తా అంతటా ఈ ప్రభావం ఉంటుందని, ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ నుండి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించి రైతులు సమాచారం అందివ్వాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు రైతులు పాటించాలని సూచించారు. సముద్రం అలజడిగా మారుతున్న నేపథ్యంలో మత్స్యకారుల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని, ఇప్పటికీ చేపలు వెళ్లే మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని సూచించడం జరిగిందని, అధికారులు సూచనలు పాటించాలని చెప్పారు. అదేవిధంగా విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులు పరిశీలిస్తూ ఉండాలని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వివరించారు. నరసనపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నరసనపేట పోలీసులు వాహనాలు తనిఖీల సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నరసనపేట వారి బృందం అదుపులోకి తీసుకువచ్చారు. నిందితుడు ఒడిశా బరంపురం ప్రాంతం నుండి 20 కేజీలకు పైగా గంజాయి 1 లక్ష రూపాయలకు కొనుగోలు చేసి కర్ణాటకలోని హుబ్బాలి ప్రాంతానికి విక్రయించడానికి తీసుకువెళ్తుండగా పట్టుబడ్డాడు. కేసు నమోదు అనంతరం మొత్తం 20.860 కిలోల గంజాయి, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు భాగంగా పోలీసులు వేగవంతమైన చర్యతో గంజాయి అక్రమ రవాణాన్ని అరికట్టే చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమ గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ పోలీస్ సిబ్బందిని అభివర్ణించారు. 11 గంటల సమయంలో ఎస్ఐ నర్సన్పేట, ఎస్ఐ 2 నర్సన్పేట గారు అండ్ వారి సిబ్బంది మడపం టోల్ ప్లాజా దగ్గర చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్. అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన దగ్గర నుంచి ఒక 20 కేజీల గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు. దాన్ని 20 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఏంటంటే ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు. ఆయన పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాన్షు షాహు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి 1 లక్ష రూపాయలు కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ ముజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం సింగుపురం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నదాతలకు నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్రానికి బలం, నేను కూడా రైతు బిడ్డనే, రైతు సమస్యలు నాకు తెలుసు, అందుకే రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలు సంక్షిప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు పండగ వాతావరణం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలని కొనియాడారు. సామాజిక భద్రతా కోడ్ 2020 సామాజిక భద్రతా రంగంలో 9 చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని, అసంఘటిత రంగం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ను మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతాయని అన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు తీసుకువచ్చారని తేజేశ్వరరావు అన్నారు. 40
సంవత్సరాలు నిండిన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు విధిగా నిర్వహించాలని నూతన నిబంధనలో ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల వల్ల గ్రాట్యుటీ ఏడాది పనిచేసిన వారికి కేటాయింపు, ప్రతి ఉద్యోగికి నియామక పత్రం అందజేయడం జరుగుతుంది. లింగభేదం లేకుండా అందరికీ సమాన వేతనాలు అందజేయాలి. మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకువస్తోందని తేజేశ్వరరావు స్పష్టం చేశారు. సమయానికి వేతనం, భవిష్యత్తుకు భద్రత కల్పించడం ఈ కొత్త కార్మిక చట్టాల కోడ్ ఉద్దేశమని కూడా వివరించారు. ముందు ఏంటంటే నేను ఉద్యోగం తీసుకున్నాం, తీసేసినాం, మన ఇష్టం అయిపోయేది. ఇక నుంచి అలా కాదు, ప్రతి ఉద్యోగికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రూఫ్, నేను పలానా సంస్థలో నేను పనిచేశాను అని ఆ కార్మికుడు చెప్పుకోవడానికి అయ్యేటట్టు ఒక నియామక పత్రాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కంపల్సరీగా చెప్పారు. దీనివల్ల ఉద్యోగస్తులకి ఒక భరోసా, ట్రస్ట్, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, రేపు పొద్దున్న ఏదైనా గొడవ, డిస్ప్యూట్ ఏదైనా వచ్చినా కోర్టుకు వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా నాకు ఒక ప్రూఫ్ ఉంది అనేటట్టు ఉంటుంది. ఇది రెండు వైపులా ఉపయోగపడుతుంది. అలాగే అందరికీ కనీస వేతనం మరియు సమాన వేతనం, ఇది చాలా ఇంపార్టెంట్. కనీస వేతనం అనేది మ్యాండేటరీగా ఇష్టముంచినట్టు జీతాలు ఇవ్వడానికి కాదు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎంతైతే మినిమం వేజెస్ ఉండాలో మినిమం అది మెయింటైన్ చేస్తూ, సమాన వేతనం అంటే లింగ వివక్షత లేకుండా స్త్రీ పురుషులకు కానీ థర్డ్ జెండర్కైనా సరే వాళ్ళందరికీ కూడా సమానంగా వేతనాలు ఇవ్వడం అనేది, అంటే మనుషులందరం సమానం, ఆడ మగ స్త్రీ పురుషులు కాని వాళ్ళు అన్న తేడా లేకుండా అందరికీ శాలరీస్ ఒకే రకంగా ఉండాలనేది ఒకటి. అలాగే గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత, అంటే ఇదేంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని దగ్గర స్విగ్గీ, ఊబర్, ఓలా క్యాబ్స్ ఇలాంటి వీళ్ళందరూ గిగ్ కార్మికుల కిందకు వస్తున్నారు. వీళ్ళకు కూడా ఈ భద్రతలన్నీ కల్పించాలి, వీళ్ళకు కూడా ఏ రోజు ఉద్యోగం ఆ రోజుని కాకుండా వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మరికొన్ని ఏంటంటే మహిళలకి ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తారో అక్కడ భద్రత కల్పించడం కూడా ఒక అవసరం అనేది. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు ఆపలేరని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆదివాసీ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 29 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత ఇండోసోల్ పవర్ ప్లాంట్ ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 25వ తేదీన థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు పహరాలతో అనేక మంది గిరిజన నాయకులను గృహ నిర్బంధం చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభావిత గ్రామాలన్నింటిలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ర్యాలీ, బహిరంగ సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వెన్నెలవలస గ్రామంలో నల్ల బ్యానర్ నిరసనగా ప్రదర్శిస్తూ విల్లంబులు చేతపెట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ ప్లాంట్, మరొక వైపున థర్మల్ ప్లాంట్, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజల భూముల్ని ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు రావని, బూడిద మాత్రమే వస్తుందని, తద్వారా ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్తో పర్యావరణానికి తీవ్ర ముప్పని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తే 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని, మరి ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని వారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని వారి, 2018లో పగలగొట్టిన కోడి రామ్మూర్తి స్టేడియం ప్రహరీ గోడ నిర్మించుకోలేని వారు అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో కాకరాపల్లిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం, బొడ్ల సురేష్, పోలాకి ప్రసాద్, వెలమల రమణ, కంట అప్పలనాయుడు, కల్లేపల్లి రమణ, కల్లేపల్లి సూర్యనారాయణ, అదపాక రామస్వామి, సూర్యనారాయణ, అదపాక రాజు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ ఆస్తులు మార్చడమే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకనంటే ఈ జిల్లాలోనే ఆ చివర పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతాండ్రు కిడ్నీ వ్యాధులతోని. ఒక్కరోజైనా మీరు దానికోసం మాట్లాడారా? శ్రీకాకుళంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేడియం ఉంది, క్రీడాకారులు అందించిన స్టేడియం.
2018లో మీరు ఎరగొట్టారు. ఈ రోజు కూడా మీరు ప్రహరీ గోడ కట్టుకోలేపారు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. అంతేకాదు ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అనేక పరిశ్రమలు వస్తాయి. కానీ మీరు ఎంతవరకు దానికోసం 10 పైసలు కూడా నిధులు కేటాయించదు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. ఏంటి అభివృద్ధి అంతా? మీ భూములన్నీ ఇచ్చేయండి ఇండోసాల్ కంపెనీకి, మీరు అభివృద్ధి అయిపోతారు. ఈ భూములన్నీ ఇచ్చేయండి, మీకు ఉద్యోగాలు, నువ్వా ఉద్యోగాల కోసం మాట్లాడతారు. మీరా ఉద్యోగాల కోసం? మీకు నైతిక హక్కు లేదు. ఎందుకనంటే నీకు మీ నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మూసాండ్రు, అది తెరిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు మీరు ఇవ్వడం లేదని మేము అడుగుతున్నాం. మీరు ముగ్గురు బలి తీసుకొని కాకరాపల్లిలో 2020 ఎకరాల భూమి మీరు సేకరించి ఇవాళ ఒక కంపెనీకి దారాదత్తం చేయరు. అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం మీరు తప్పుడు ప్రచారం చేసి ఉద్యోగము అభివృద్ధి, మీరు ఉద్యోగము కాదు అభివృద్ధి కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాని అమ్మకానికి మీరు నెట్టుకోరు. అక్కడేమో అణు విద్యుత్ ప్లాంటు, అక్కడ కార్గో ఎయిర్పోర్టు, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంటు, మొత్తం ఈ భూములని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లోని కమిటీలతో పాటు అనుబంధ విభాగ కమిటీల నియామక ప్రక్రియను డిసెంబర్ 30వ తేదీలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు పూర్తి చేసి వాటిని డిజిటలైజేషన్ చేయాలని ఆయన కోరారు. సంక్రాంతి నాటికి ప్రతి కమిటీ సభ్యునికి ఐడి కార్డు జారీ చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కృష్ణదాస్ కోరారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, వార్డు కమిటీల నిర్మాణం పూర్తయినట్లయితే వాటిని జతపరిచిన కొత్త ఫార్మేట్ల ప్రకారం పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వివరించారు. ఐడి కార్డుల కోసం కమిటీ సభ్యులు తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఓటర్ కార్డును అందుబాటులో ఉంచుకోవాలని వివరించారు. ప్రతి ఒక్కరూ ఒక కమిటీ పదవిలోనే ఉండేలా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఎక్కడైనా 2 పదవుల్లో ఉంటే వారిని కొత్త ఫార్మేట్లలో మార్చాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాట్సాప్ ఉన్న మొబైల్ నెంబర్కు మాత్రమే ఇవ్వాలని కృష్ణదాస్ స్పష్టం చేశారు. నగరంలోని 7 రోడ్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అస్మిత ఖేలో ఇండియా మహిళల కిక్ బాక్సింగ్ పోటీలు మరియు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పై పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. మహిళా క్రీడాకారుల ప్రతిభను వెలుగులోనికి తీసుకురావటమే లక్ష్యంగా ఈ పోటీలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షులు ఆనంద్ బాలు గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాణ వేణుగోపాల్, సీనియర్ అడ్వకేట్ ఇందిరా ప్రసాద్, లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పైడి సింధూరా, ధర్మశాస్త్ర ట్రస్ట్ అధ్యక్షులు బరాటం సంతోష్ గారు హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికేట్లు అందజేశారు. పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు వై హేమంత్ కుమార్ మరియు చీఫ్ కోచ్ డి హరీష్ తెలిపారు. మహిళల్లో ఆత్మరక్షణపై అవగాహన పెంచడంలో ఇలాంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మార్షల్ ఆర్ట్స్ గురువులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, అభిమానులు పాల్గొన్నారు. ఆదివాసీ బ్రతుకులను నాశనం చేసే థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈ రోజు సరుబుజ్జిలి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాకు వెళ్లకుండా కొత్తూరు పోలీస్ వారు ఈ రోజు తెల్లవారి 4 గంటలకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గంగరాపు ఈశ్వరమ్మలను మెట్టూరు బిట్ 3 ఇరపాడులో తమ ఇంటి వద్ద గస్తీ కాస్తూ ఇంటి నుండి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతోందని వారన్నారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని, చంద్రబాబు నాయుడు మీ హయాంలోనే బషీరాబాద్లో జరిగిన విద్యుత్ పోరాటం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన గుర్తు చేశారు. అధికార మదముతో లాఠీలు, తోటాలతో ఉద్యమాలను అణిచివేస్తారని విర్రవీగితే గిరిజనులు, ఇతర ప్రజానికం చూస్తూ ఊరుకోరని, థర్మల్ విద్యుత్ ప్లాంట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యం వెలికి తీసే సత్సంకల్పంతో ఈనాడు దినపత్రిక నిర్వహిస్తున్న ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా ఈరోజు ఆమదాలవలస పట్టణంలో ఉన్న శ్రీ వాణి విద్యానికేతన్లో విద్యార్థుల జీవితంపై సెల్ ఫోన్ ప్రభావం అనే అంశంపై ఉపన్యాస పోటీని నిర్వహించారు.
పాఠశాల విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యం వెలికితీసే సత్సంకల్పంతో ఈనాడు దినపత్రిక నిర్వహిస్తున్న ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా ఈరోజు ఆమదాలవలస పట్టణంలో ఉన్న శ్రీ వాణి విద్యానికేతన్లో విద్యార్థుల జీవితంపై సెల్ ఫోన్ ప్రభావం అనే అంశంపై ఉపన్యాస పోటీని నిర్వహించారు. 100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొని చక్కని ఉపన్యాస ప్రతిభను ప్రదర్శించారు. ప్రథమ బహుమతిని ఈ కావ్యశ్రీ, ద్వితీయ బహుమతిని సిహెచ్ అభిరామ్, తృతీయ బహుమతిని వరుణ్ సందేశ్ గెలుచుకున్నారు. విజేతలకు చక్కని ప్రశంసా పత్రం, మిల్లెట్స్ బ్యాగులను ఈనాడు కోఆర్డినేటర్ బొడ్డేపల్లి అప్పలనాయుడు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా కె జనార్దనరావు, బి జనార్దనరావు, టి సూర్యనారాయణ గారు వ్యవహరించారు. శ్రీ వాణి విద్యానికేతన్ అధినేతలు బలివాడ వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.